నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదవాడి వైద్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. భీమవరం పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో గస్తీని ఏర్పాటు చేస్తున్నాం. డీఎస్పీ రఘువీర్ విష్ణు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రికెట్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీసీఎన్ డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026 ని కైవసం చేసుకున్న బీసీఎన్ డిజిటల్ 11 జట్టు సంస్థ డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రాహుల్ వర్మ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం ఎప్పుడూ ముందుంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ జుత్తుగ నాగరాజు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు పెన్నిదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 34 మంది లబ్దిదారులకు 27,15,924 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందజేశారు. ఇప్పటి వరకు 35వ విడతలో 576 మంది లబ్దిదారులకు సుమారు 4,80,00,000 రూపాయలను అందించడం జరిగిందని అన్నారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోలేని వారు ప్రైవేటుగా వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సాయం అందిస్తున్నారు. మన భీమవరం నియోజకవర్గం నుంచి కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ వైద్యం చేయించుకున్న వారికి సహాయం అందించడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యంతో బాధపడి ఆర్థికంగా నష్టపోకూడదు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ఫండ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈసారి మన భీమవరం నియోజకవర్గం నుంచి 34 మందికి 27,15,924 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈరోజు మొత్తం ఇప్పుడు వరకు మన భీమవరం నియోజకవర్గం నుంచి 576 మందికి ఇచ్చాం. 4,79,82,045 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్యంతో బాధపడి ఆర్థికంగా నష్టపోకూడదని, మీరందరూ సంతోషంగా ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ సహాయాన్ని మీరు పొంది మీరు ఆరోగ్యంగాను ఆర్థికంగాను నిలబడాలని కోరుకుంటున్నాను. భీమవరం పట్టణంలో దొంగతనాలు అరికట్టేందుకు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేస్తున్నట్టు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పారు. శనివారం రాత్రి 10 గంటలకు భీమవరం అంబేద్కర్ సెంటర్లో సీఐలు కాళీచరణ్, నాగరాజు, ఎస్ఐలు రెహమాన్, రామారావు, కిరణ్ తో పాటు పోలీస్ సిబ్బందికి గస్తీ సంబంధించి కార్యాచరణను వివరించారు. నిఘాను కూడా పటిష్టం చేయాలని ఆదేశించారు. కేసులు చూస్తేనేమో ప్రాపర్ డ్యామేజ్ అన్నీ ఉంటాయి. మరి ఇంతమంది మనం భీమవరం పట్టణ ప్రజలందరికీ కూడా పోలీసు వారి దయచేసి ఎవరన్నా ఎక్కడికైనా ఊర్లకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాక్డ్ హౌస్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి. దానికి ఒక యాప్ కూడా ఉంది. దాన్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీరు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టంలో మీరు ఖచ్చితంగా ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి ఫ్రీగా సీసీటీవీని ఇన్స్టాల్ చేసి మీ ఇంటి దగ్గర ఏమైనా దొంగతనం జరిగితే మాకు వెంటనే అలర్ట్ వస్తుంది. సో అదొక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అట్ ది సేమ్ టైం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు పోలీసులు టౌన్లో సుమారుగా ఒక 10 ఫీట్లు తిరుగుతారు. 10 ఫీట్లు పోలీసులు కాకుండా అంటే 20 మంది వాళ్ళు కాకుండా 2 ఇన్స్పెక్టర్లు, మళ్ళీ 2 ఎస్ఐలు, వీళ్ళంతా నైట్ అంతా తిరుగుతూ ఉంటారు. సో మీరు భరోసాతో ఉండొచ్చు. ఇక మీద భీమవరం పట్టణంలో ఎలాంటి
దొంగతనాలు జరగకుండా మేము బాధ్యత వహిస్తాం, నేరాలని అరికడతాం. ఖచ్చితంగా మీకు నైట్ టైము డిస్టర్బెన్స్ లేకుండా చూస్తాం. చాలామంది అప్పుడప్పుడు చెప్తుంటారు నైట్ టైం ఏదో ఆకతాయిలు వస్తున్నారు, గొడవ చేస్తున్నారు అని చెప్పేసి. లేదా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కసారి ఈ మోటార్ సైకిల్ కూడా ఎక్కువ సౌండ్ అది పెట్టుకొని సైలెన్సర్ ఏదో మార్చి గొడవ చేస్తున్నారని అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్తే ఖచ్చితంగా దాని మీద కూడా డ్రైవ్ పెడతాం. అలాగే ట్రాఫిక్ వాళ్ళు కూడా డ్రింక్ డ్రైవ్ కేసులు పెడతారు నైట్ టైము. సో ప్రతిరోజు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేసి ప్రజలకు ఒక భరోసాను కల్పిస్తాము. మా 2 టౌన్ సిఐ గారు కాళీ, అలాగే 1 టౌన్ సిఐ నాగరాజు, ఎస్ఐల్ రామారావు, తర్వాత ఎస్ఐ రైమాన్, వీళ్ళు కాకుండా అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ మా సబ్ డివిజన్లో ఆకివీడి సర్కిల్, రూరల్ సర్కిల్, అక్కడ ఉన్న ఎస్ఐ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్టాఫ్ ప్రతిరోజు బ్రీఫ్ చేసి వాళ్ళకు ఏ టైమింగ్స్లో ఎక్కడ తిరగాలన్నీ చెప్తారు. ఇలాగా ప్రతిరోజు ఈ డ్రైవ్ జరుగుతుంది. పబ్లిక్లో పూర్తిగా మనకు దొంగతనాలు జరగకుండా ఉండేంత వరకు ఖచ్చితంగా మేము ఈ మా డ్యూటీని మేము ఖచ్చితంగా బీడ్స్ని పెంచి పబ్లిక్ ఒక భరోసాని కల్పిస్తామని. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రికెట్ గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించిన బీసీఎన్ డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026 ని బీసీఎన్ డిజిటల్ 11 షర్టు కైవసం చేసుకుంది. బీసీఎన్ సంస్థ డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రుద్రరాజు రాహుల్ వర్మలు టాస్ వేసి టోర్నమెంట్ ని ప్రారంభించారు. తొలి మ్యాచ్ ను నెలన్ 11 షర్టుపై బీసీఎన్ డిజిటల్ 11 షర్టు నిర్ణీత 12 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెస్ట్ ఆఫ్ 3 లో భాగంగా రెండో మ్యాచ్ ని కూడా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఎన్ అయ్యప్ప మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని కైవసం చేసుకోగా బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ గా సాయి, బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్ గా శనివారపు మణికంఠ కుమార్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. విన్నర్ గా నిలిచిన బీసీఎన్ డిజిటల్ జట్టు కెప్టెన్ కె శ్రీనివాసమూర్తి, సంస్థ డైరెక్టర్ రుద్రరాజు రాహుల్ వర్మ చేతుల మీదుగా బీసీఎన్ డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026 ను కైవసం చేసుకున్నారు. అదేవిధంగా రన్నర్ జట్టు తరపున నెలన్ లెవెల్స్ జట్టు కెప్టెన్ అదేపల్లి చోళ పృథ్వీరాజు షీల్డ్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా బీసీఎన్ క్రీడాకారులకు బీసీఎన్ మేనేజింగ్ పార్ట్నర్లు రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదునూరి రాజగోపాలరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి సహకారం అందించిన డిఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంట్ కు, బీసీఎన్ సంస్థ డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రుద్రరాజు రాహుల్ వర్మలకు బీసీఎన్ క్రీడాకారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. గుడ్ బ్యాటింగ్ డాన్సర్, గుడ్ బౌలింగ్ మణికంఠ గారు, గుడ్ బౌలింగ్ అండి. बॉलिंग जब दुपक जाती है पीठ थप थपा उनको फिर जगह बात बन जाती है बावले हाथी सी 26 కొట్టారండి. గుడ్ బ్యాటింగ్ అండి జాన్సన్ గారు. అయ్యప్ప గారు బౌలింగ్ బాగా వేశారు. दिखलाते हैं तो आंख से उसकी आंख मिला के भिड़ जाने का नाम है प्यारे. వస్తుంది అక్కడ మూర్తి గారు వెళ్తున్నారు, టూడీ వస్తుంది. Disconnected. ఇలాంటి బోర్లు మరి ఎన్నో చూడాలని కోరుకుంటున్నాను. వేణు గారు వేణు దిగ చెప్పింది బ్యాటింగ్ కాదు బ్యాటింగ్. నైస్ బ్యాటింగ్ అమ్మా. సింగిల్ బాల్ 4 runs.
Nice batting, nice batting. Goal. Sai catch పట్టాడు. Nice bowling Johnson. లేదు. ఓవర్లో 3 బాల్స్ అయినాయి. సుర్గరావు గారు అన్ని నైస్ బ్యాటింగ్ What is this? స్కోర్ 25 4 అవర్స్ కంప్లీటెడ్. బౌల్ వేస్తున్నాడు. బౌలర్ ఫీల్డర్స్ అందరూ రెడీగా ఉండాలి. జాగ్రత్తగా వస్తున్నారు ఫీల్డర్స్. బాల్ వేస్తున్నారు. అంట కెప్టెన్ డిసిషన్ ఫైనల్. గుడ్ బ్యాటింగ్. ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు. గుడ్ బ్యాటింగ్. చాలు టోరీ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ బీసీఎన్ ప్లేయర్స్. లాస్ట్ 3 years నుంచి మనం సక్సెస్ఫుల్గా బీసీఎన్ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాము. దానికి ముందుగా మన బీసీఎన్ మేనేజింగ్ డైరెక్టర్స్ అయిన ఆర్ లోకేష్ వర్మ గారికి, అలాగే ఆర్ రాహుల్ వర్మ గారికి మన టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్లేయర్స్ అందరికి తీస్తూ ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం చాలా ఆనందకరం. సో ఈరోజు బీసీఎన్ క్రికెట్ టోర్నమెంట్ 2026 ఈరోజు జరిగిన రెండు మ్యాచెస్ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి. సో అందులో నెలిన్ టీం 2 మ్యాచ్ల్లోనూ ఈ టోర్నమెంట్కి బీసీఎన్ రన్నర్స్గా నిలిచారు. సో నెలిన్ టీం తరపున ట్రోఫీని కలెక్ట్ చేసుకోమని గణేష్ అండ్ జాన్సన్ వాళ్ళిద్దరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డ్ 2 మ్యాచ్ల్లో కూడా మంచి క్రీడ కనబరుస్తూ 49 రన్స్ కొట్టి 9 రన్స్ కొట్టి బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచారు. అలాగే సెకండ్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ అయ్యప్ప సెకండ్ మ్యాచ్ 14 రన్స్ కొట్టి 3 వికెట్స్ తీశారు. అలాగే బెస్ట్ బౌలర్ ఆఫ్ ద అవార్డ్ 2 టీమ్స్ కలిపి 3 overs 6 wickets 25 runs మణికంఠ ఫ్రమ్ బీసీఎన్ డిజిటల్ టీమ్. సో ఫైనల్గా బీసీఎన్ డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026 విన్నర్స్ బీసీఎన్ డిజిటల్ మూర్తి గారికి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం ముందుంటుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ జుతుగ నాగరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి ఏఎంసీ ఆవరణలో నిర్వహించిన సేన సిద్దం కండి జన సైనికుల కుటుంబ ఆర్థిక భద్రతకు సేవల గుర్తింపుకు ఉద్యమి సాధక్ ప్రదాతగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి,
మాజీ డీసీసీబీ అధ్యక్షులు ముత్యాల రత్నం పాల్గొని మాట్లాడుతూ సభ్యత్వ నమోదుతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని, ఇటీవల నష్టపోయిన కార్యకర్తలకు నేరుగా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటువంటి నమోదు కార్యక్రమాన్ని ప్రతి జన సైనికుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి కాళ్ల పాలకోడేరు మండలాల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఎరుబండి రామాంజనేయులు, గాదం నానాజీ, తోటవాసు, పెన్మత్స సుబ్బరాజు, గవరలక్ష్మి, కుచ్చు శివకృష్ణ, గడిరాము జన సైనికులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలో మన ఉండి ఏఎంసీలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల కొరకు మరి జనసేన పార్టీ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, ఏదైతే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ నెల 26 నుండి క్రియాశీల సభ్యత్వాలు మరి నమోదు కొరకు మరి మొన్న శివరాత్రి రోజున మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఆయన 2 కోట్ల రూపాయలు క్రియాశీల సభ్యత్వం తీసుకుని మరి మిగతా వాలంటీర్లందరినీ కూడా ఈ నెల 22వ తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం మన సాయంకాలం 4 గంటలకల్లా ఈ యొక్క క్రియా వాలంటీర్ల పేర్లు, సభ్యత్వాలు నమోదు ఇవన్నీ కూడా ఆఫీసుకు పంపించాలని మరి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవింద్ బాబు గారు ఆదేశించడం జరిగింది. ఏదైతే మరి గత సంవత్సరంలో మన క్రియాశీలక సభ్యత్వాల్లో మన ఉండి నియోజకవర్గం మరి రాష్ట్రంలోనే మనం పోటీ పడడం జరిగింది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే మరి మనం 6వ స్థానంలోనే ఉన్నాం మొత్తం 16 నియోజకవర్గాల్లో కూడా. మరి దానికి అనుగుణంగా గతంలో మనం 13,700 చిలుకు సభ్యత్వాలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అప్పుడు మనకి నియోజకవర్గానికి 50 మంది వాలంటీర్లు చొప్పున అప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి మరి నాదండ్ల మనోహర్ గారు మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు మరి వీడియో కాన్ఫరెన్స్లో టెలికాన్ఫరెన్స్లో చెప్పడం ఏంటంటే, ఇదివరకే 50 మంది ఉన్నారు, ఇప్పుడు 70 నుంచి 100 మంది వరకు వాలంటీర్ని నియమించుకునే సదుపాయం మనకు కల్పించారు. మరి ఏదైతే మన టార్గెట్ ఒకటే, ఇప్పుడు ఈ సంవత్సరం మన ఉండి నియోజకవర్గానికి 25,000 నుంచి 30,000 సభ్యత్వాలు చేసే విధంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నాయకులు కళ్యాణ్ గారు కల్పించడం జరిగింది. ఏదైతే ప్రమాదం సాధిన ఏదైనా ఇబ్బంది అయ్యి ఏదైనా యాక్సిడెంట్లో కనుక మరణించినట్లయితే వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండాలని 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం జరిగింది. ఏదైతే 5 నాయకులు పిలుపు మేరకు ఉద్యమ స్ఫూర్తితో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు చేయించవలసిందిగా పిలుపునిచ్చారు. మరి గతంలో 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 400 రూపాయలకు తగ్గిస్తూ, ఏదైతే ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక చేదోడు, మన కార్యకర్తగా ఎవరైనా ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే వారి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని ఆదుకునే ఉద్దేశంతో మరి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. మరి ఇవాళ వరకు కూడా ఏ కార్యకర్త నష్టపోయినా ఆ కార్యకర్త ఇంటికి స్వయంగా స్థానిక నాయకులు కానీ, మంత్రులు కానీ, మరి పెద్దలందరూ కూడా తీసుకెళ్ళి అందజేయడం జరుగుతుంది. మరి అటువంటి విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి సభ్యత్వాన్ని చేర్పించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే పార్టీలో ఏ గ్రామంలో కూడా గ్రామ కమిటీ లేకుండా ఉండకూడదు. ఏదైతే మనకు టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ని ఏదో మనం వాటర్ లిస్ట్ ఇచ్చుకుని రాసుకోవటం కాకుండా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మన పార్టీ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితికి రేపొద్దున వాళ్ళు 400 అంటే ఆర్థికంగా భారమైన విషయం కాదు. కావాలంటే 100 మందికి సభ్యత్వాలకి ఎవరో ఒకళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ అది సరైన పద్ధతి కాదు. ఆ స్ఫూర్తి ఆ జన సైనికుల్లో కలగాలంటే తన స్వహస్తాలతో ఆ 400 రూపాయలు ఇచ్చి సభ్యత్వం ఎప్పుడైతే తీసుకుంటాడో పార్టీలో విరోచితంగా పోరాడటానికి కానీ, ఎక్కడ అన్యాయం జరిగినా తను నిలబడటానికి జరుగుద్ది. సహజంగా రాజకీయ పరిణామాల్లో మనం ఆశించిన విధంగా ఇన్ని సంవత్సరాలు మన అధినాయకుడు 15 సంవత్సరాల కూటమి సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ భగవంతుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి కృప వల్ల ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉండి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి రాజకీయ సమీకరణలు ఎప్పుడు ఎలా మారుతాయో, ఎప్పుడు రాజకీయాలు ఏమవుతాయో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మన పార్టీ ఉనికిని, మన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంటుంది.
ఎప్పుడైతే పార్టీ కార్యకర్త పార్టీ బలంగా ఉంటుందో ఆరోగ్యంగా ఉంటుందో అవతల వ్యక్తులు కూడా మనల్ని కలుపుకోవటానికి కానీ ప్రయాణం చేయడానికి కానీ మన ఏదైతే డిమాండ్ చేస్తామో ఆ డిమాండ్ని అంగీకరించడానికి ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు చెరగని ముద్రలని, ఉగాది, సంక్రాంతి, దసరా లాంటి పండుగలు మన సంప్రదాయ పండుగలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మార్చి 19వ తేదీన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగే ఉగాది పురస్కారాల వేడుక బ్రౌచర్ను ఎమ్మెల్యే అంజిబాబు తన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు పండుగలని, ఉగాది పండుగ అంటే అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకునే పండుగని అన్నారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు తెలియజేస్తూ గత 40 ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉగాది వేడుకల కమిటీ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ఉపాధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మార్చి 19వ తేదీన జరిగే ఉగాది వేడుకల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి ఉగాది ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్ బాషా, ఎస్ సత్యనారాయణరాజు, కొండ్రు శ్రీనివాస్, ఆలపాటి రమణ, చల్లారాము, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు 40 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా భీమేశ్వర దేవాలయంలో చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రతిభల వారికి అవార్డులు ఇవ్వడం, మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇనుమడింపు చేసే విధంగా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం పరాధన సంవత్సరాన్ని ఈ ఉగాది వేడుకలు అందరూ కూడా పాల్గొని ఏకం చేయాలని కోరుతున్నాను. రేపు ఉగాది ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్న రోజులు. మన రంగసాయి గారు గత 40 సంవత్సరాల నుంచి మన దేవవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, అంటే సేవా సత్పరులైనటువంటి వారిని ఎన్నిక చేసి వారందరికీ సత్కారం చేయాలనే ఉద్దేశంతో గత 40 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మన సిద్ధాంతి శివదేవం చెక్కాల పెద్ద గురువు గారైన రాయలి ప్రసాద్ గారికి ఘన సన్మానం చేయాలనే తత్వంతో మేమందరం కూడా కార్యదీక్ష తలపెట్టాం. రంగసాయి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఆయన చేయడం కాకుండా అటువంటి మహానుభావులను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది బాగా సక్సెస్ అవ్వాలని, బాగా జరగాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని సంస్కృతి కోరుకుంటున్నాం. పండుగలు, సాంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ కూడా మన భారతదేశం పెట్టిన లేదు. విదేశాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు వేస్తున్నారు. మరి ముఖ్యంగా కనుమరుగైపోతున్న ఈ ప్రాచీన కళా వైభవాలన్నీ కూడా మరి ఇవాళ మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ ఉగాది, సంక్రాంతి, దసరా, చతుర్థి ఇలాంటి పండుగలన్నీ కూడా మన సాంస్కృతిక చిహ్నాలను తెలియజేసుకున్నాం. మరి ముఖ్యంగా ఉగాది అనేది దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాంట్లో సభిరుచులు పెట్టి నేను అందరం కలిసి స్వీకరిస్తే సుఖ సంతోషాలతో సుఖంగా కలుపుతారని చెప్పేసి చెప్తారు. ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అని చెప్పి వాళ్ళకి సంవత్సరం పేరుంది. దాంట్లో భాగంగా ఈ ఉగాది వేడుకలు భీమవరంలో 40 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. దానిలో శ్రీ భీమేశ్వర గుడిలో మార్చి 19వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో మొత్తం రాష్ట్రం, జిల్లా అన్నీ కలిపి 54 మందికి ఈ అవార్డులు అందిస్తున్నామండి. దానిలో మరి గౌరవనీయులు మన శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ప్రతి సంవత్సరం కూడా మన సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మరి ఈ వేడుకలకు కూడా ఆయన వాళ్ళ బ్రోచర్ ఒప్పించడానికి చాలా ముందుకొచ్చారు. అలాగే ఆ రోజు వేడుకలు కూడా ఆయన ప్రారంభించాలని మా కమిటీ వాళ్ళు అనుకున్నాం. మరి కమిటీ అంతా కలిసి కార్యక్రమానికి విద్యార్థుల పోటీలు కూడా నిర్వహించాం. అవన్నీ కూడా ఆ రోజుని ఆ వేదిక మీద అందజేస్తాం. తర్వాత గంగిరెడ్లు, పెట్రోల్ ద్వారా, గంగందేవర ఇలాంటి ప్రాచీన కళారూపాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ మరి శాసనసభ్యులు రామాంజనేయ గారికి ప్రత్యేకించి మా ఉగాది కమిటీ తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డాక్టర్ కొండబత్తుల ప్రశాంతి నిరుపేదలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎంబీబీఎస్ పూర్తి చేసి గౌరవ డాక్టరేట్ పట్టాను పొందడం హర్షించదగ్గ విషయమని ఈస్ట్ ఆక్విడు ఫీడ్ కౌన్సిల్ అధ్యక్షులు కురెళ్ల రవిప్రకాష్ అన్నారు. శనివారం రాత్రి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ అండ్ సైన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల గౌరవ ప్రొఫెసర్ చేతుల మీదుగా ఎంబీబీఎస్ పట్టాను విద్యార్థులు అందుకున్నారు. ప్రశాంతి డాక్టరేట్ పొందిన సందర్భంగా తల్లిదండ్రులు కొండబత్తుల రాజు, రజిత, తాతయ్య రామకోరి దావీదు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రాల నూతన జిల్లా అధ్యక్షులకు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం, భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ వారి చిత్రపటాన్ని బహుకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.